ఎక్కడికి? జిరాక్స్ షాప్ వరకు వెళ్తున్నాను. కొన్ని ప్రింట్అవుట్స్ కావాలి. 2 నిమిషాలు మాట్లాడొచ్చా? మాట్లాడు. సరే, అలా కాఫీ షాప్కి వెళ్దాం. వద్దులే, ఇక్కడే మాట్లాడు. మీ అక్క నిన్నంత అర్జెంటుగా తీసుకెళ్ళిపోయింది. ఎక్కడికి తీసుకెళ్ళింది? అసలు ఏం జరిగిందవని? నా అత్తగారింటికి. ఎందుకు? నా భర్త నన్ను దూరం పెట్టడమే కాకుండా మరో అడుగు ముందుకు వేస్తున్నాడు. ఏం చేయబోతున్నాడు? మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. వాట్? ఇది నిజమా? ఇది నిజమా కల అని నాకే ఆశ్చర్యంగా ఉంది. కలలో కూడా నా బావ లాంటి పని చేయడానుకున్నాను. ఎవరెన్ని చెప్పినా వినడనుకున్నాను. ఎన్ని రోజులైనా నా గురించి ఎదురు చూస్తాడనుకున్నాను. నేను అనుకున్న దానికి, ఆయన చేస్తున్న దానికి, నేను నమ్మిన దానికి, ఆయన సిద్ధపడ్డదానికి ఏమాత్రం సంబంధం లేదు. అందుకే సంబంధాలు చూసుకుంటున్నారు. నాతో నడిచిన 7 అడుగులను నా బావ మర్చిపోయాడు. మరో మనిషితో 7 అడుగులు నడవాలని అనుకుంటున్నాడు. కొంగుముడిని విప్పుకుని మరో స్త్రీతో కొంగుముడి వేసుకోవాలని అనుకుంటున్నాడు. 3 ముళ్ళు అంటే అనన్య స్నిగ్ధత, అనన్య భోగత, అనన్య రక్షత అంటారు. ఆ 3 ముళ్లను మరో ఆడదాని మెడలో కట్టాలని అనుకుంటున్నాడు. తాళిని తీయను అని చెప్పొచ్చాను. ఎందుకంటే ఈ తాళిలో తన ప్రాణం ఉంది. ఆ ప్రాణానికి ఏదైనా అయితే నా ప్రాణం పోతుంది. పెళ్ళైన ఏ ఆడపిల్ల అత్తారింట్లో 4 నెలలు మంచిగా గడిచాయని సంబరపడిపోకూడదు. అలా సంతోషపడిపోతే ఇదిగో నాకు పట్టిన గతే పడుతుంది. ఏ బంధమైనా విడిపోతుంది గాని తాళి బంధం విడిపోదని శాస్త్రాలు బోధిస్తాయి. అది నిజమని ఎలా నమ్మాలి? బ్రహ్మ ముహూర్తంలో పడిన తాళికి బలం ఎక్కువని అంటారు. నా తాళికి ఆ బలం ఏది? నా తాళి ఎగతాళైపోయింది. తన జీవితంలో నేనుండకూడదు అనుకుని